గాక. ప్రభువైన యేసు నామములో మీ అందరికీ శుభమండి. అందరూ బాగున్నారా? ప్రతిరోజు వాగ్దానం వింటున్నందుకు, ఇతరులకి మీరు షేర్ చేసినందుకు మెండు నా కృతజ్ఞతలు. ప్రార్థించిన అనేక మంది ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆత్మీయంగా బలపడాలి, ఇదే మా ప్రార్థన. ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం. ప్రసంగి 3:14 దేవుడు చేయి పనులనియు శాశ్వతమని నేను తెలుసుకుంటునే. దేవుని కార్యాలు, ఆయన చేసే పనులు శాశ్వతమైంది. ఒకవేళ నీవు ప్రార్థన చేసేటప్పటికి వివాహం కొరకు ఆలస్యమైందా, అది దేవుడు నీ కోసము మంచి కోసమే. నీ శాశ్వతంగా ఒక మంచి భర్తనివ్వాలని, ఒక మంచి భార్యనివ్వాలని ఆలోచన చేస్తున్నాడు. ఒకవేళ బాడిగింట్లో ఉంటూ ప్రార్థన చేసి కూడా సొంత ఇల్లు కట్టలేకపోతున్నారా? ఒకవేళ ఆలస్యమైన అది నీకు ఇచ్చే ఆ ఇల్లు శాశ్వతంగా ఉండాలని చేస్తున్నాడు. ఒకవేళ ఈ భూమి మీద నీకు ఏమీ లేదనుకోండి, పరలోకంలో ఆయన శాశ్వతమైన మంచి గృహాన్ని దేవుడిస్తారు. కాబట్టి దేవుని కార్యాలు శాశ్వతమైన. మనం మానవులు ఏం చేస్తామంటే, మనం అడిగిన వెంటనే జరిగిపోవాలి, అనుకున్నది అయిపోవాలి, అప్పుడే దేవుడు గొప్పవాడు. లేదంటే ఆయన గొప్పవాడు కాదు. ప్రియులారా, నీకోసం ఆయన ఏదైనా లేట్ చేస్తారు. మంచి ఒక్కొక్కసారి లేట్ అయితే అది నీ మంచి కోసమే. కాబట్టి ఒకవేళ మీరు ఈ విషయంలో ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నారో ఆ విషయము ఆలస్యం కొద్దికి నీ మంచి కొరకే చేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క మాటలు వింటున్న యవ్వన బిడ్డలు ఉద్యోగం కొరకు అల్లరిపోతున్నారా? ప్రయత్నం చేస్తున్నా ఓడిపోతున్నారా? భయపడకండి. ఆ దేవుడు నమ్మదగినవాడు. ఒక మంచి ఉద్యోగాన్ని దేవుడిస్తాడు. ఎదుగ గర్భఫలం కొరకు ప్రార్థన చేస్తూ విసిగి చెందినవా? అమ్మ, నీకు ఒక మంచి బహుమానాన్ని ఇస్తాడు. అలసిపోకు, విసుక్కోకు. దేవుడు నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని మంచి సంబంధాలు ఇచ్చి వివాహం జరిగిస్తాడు. ఉదయకాలన దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించుగాక. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, పరిశుద్ధమైన తండ్రి, ఈ రోజునైనా ఎంతమందినైనా ఉద్యోగస్తులు జీతం కొరకు నన్ను రాకుండా ప్రార్థిస్తున్నారు, ప్రభుత్వ వారితో మాట్లాడి వారికి జీతాలు అందించడానికి సహాయం చేయండి. సెంట్రింగ్ పని, సిమెంట్ పని, ఆయా ఎలక్ట్రీషియన్ పని, తార్ రోడ్ పని చేసే బాబా, ఇదిగో కూలి పని చేసే ప్రతి బిడ్డల మీద నీ దయ చూపించండి. వారి ప్రయాణంలో మీరు తోడున్న ప్రభా, ప్రత్యేకించినైనా ఇదిగో ఎవరెవరైతే కోవిడ్ దేశంలో, దుబాయ్ దేశంలో, మస్కట్ దేశంలో, అయా ప్రపంచంలో తెలుగు ప్రజలు ఉన్నారో వారందరినీ కృపలో భద్రపరచండి. వారికి తోడునమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.